పర్షియన్ గల్ఫ్ యుద్ధం ప్రమాదకరంగా మారుతుంది. డి అంటే డి అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో అమెరికా ఇరాన్ తలపడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మరో మలుపు తిరిగింది. హర్ముజ్ జలసంధి 48 గంటల్లోగా పూర్తిగా తెరిచి తీరాలి, లేకుంటే మీ విద్యుత్ కేంద్రాలనే పేల్చేస్తాం అని ఇరాన్ ను హెచ్చరించింది. అల్టిమేటం ఇచ్చి 24 గంటలు గడిచాయి. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సమరమా శరణమా? తనపై చేస్తున్న యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దళాలకు ఇరాన్ రెండో జవాబే చెప్పింది. ఇరాన్ చమురు ద్వీపాలను నాశనం చేస్తున్న అమెరికా తాజాగా దీపాలు ఆర్పుతామని హెచ్చరించింది. 48 గంటల్లోగా హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ భారీ విద్యుత్ కేంద్రం మీద తొలి దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ మాత్రం శత్రు దేశాల నౌకలు తప్ప హర్ముజ్ మార్గంలో అన్ని దేశాల నౌకలు వెళ్లవచ్చని చెప్పడంతో ట్రంప్ మరింత మండిపడుతున్నారు. 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే తమ తదుపరి లక్ష్యాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గడువులోగా తమ మాట వినకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలే తమ దాడుల లక్ష్యాలని ఆయన ప్రకటించారు. అన్నింటికంటే అతిపెద్ద విద్యుత్ కేంద్రం మీద ముందుగా దాడి చేస్తామన్నారు. అమెరికా ఈ అల్టిమేటం ఇచ్చి అప్పుడే 24 గంటలు గడిచింది. ఇరాన్ ధీటుగానే స్పందించింది. తాము ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా నిలిచిన గ్రూప్ ఆఫ్ 6 గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై దాడి చేస్తామని హెచ్చరించింది. త్రిముఖ పోరు బహుముఖ పోరుగా మారే దిశగా యుద్ధం విస్తరిస్తోంది. హోర్ముజ్ జలమార్గాన్ని తెరవాలని ఇప్పటికే 22 దేశాలు ఇరాన్ను కోరుతూ ఒత్తిడి పెంచాయి. లేకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరించాయి. కానీ ఇరాన్ ససేమిరా అంటోంది. యుద్ధం అంటే సిద్ధమనటానికి ఇదేదో చిన్నారులు ఆడుకునే ఆన్లైన్ వార్ గేమ్ కాదు. 3 దేశాలు 25 ప్రపంచ దేశాలను యుద్ధంలోకి లాగిన ఘట్టం. అణ్వస్త్ర దేశాలు ఆధిపత్యం వాటా. బహుశా యుద్ధం కొనసాగింపే శరణ్యమైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే పెద్ద యుద్ధం కావచ్చు. శాంతి నెలకొనని పక్షంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థే స్తంభించే అవకాశాలను తోసిపుచ్చలేం. బలవంతుడే బలహీనుడి మీద యుద్ధం చేస్తాడు. కానీ ఓ బలవంతుడు మరో బలవంతుడితో కలిసి ఓ దేశం మీద యుద్ధం ప్రకటించింది. దేశ అధ్యక్షుణ్ణే హతమార్చింది. కుటుంబాన్నే మట్టుబెట్టింది. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దళాలు ఇరాన్ మీద యుద్ధం ఆరంభించి నేటికి 24వ రోజు. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లో పూర్తిగా తెరవాలని ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు. ఆయన ఇచ్చిన గడువు ముగిసేందుకు 24 గంటలు మిగిలింది. కౌంట్ డౌన్ ఆరంభమైంది. 2 రోజుల్లో యుద్ధం ముగించవచ్చని ఇరాన్ ను పనిపట్టవచ్చని భావించిన అమెరికా ఇజ్రాయెల్ దిక్కుతోచని స్థితికి చేరాయి. యుద్ధ నౌకలతో కలిసి రండని ట్రంప్ పిలుపు ఇచ్చినా నాటో దేశాలు తడపటాయించాయి. అమెరికా నాయకత్వం లేని నాటో దేశాలు పేపర్ టైగర్లేనని ట్రంప్ రెచ్చగొట్టారు. మిత్ర దేశాలను కొంతమేర దారికి తెచ్చుకున్నారు. కానీ యుద్ధం ముగించాలని ఉన్నా ఇరాన్ లొంగిపోవటంతో అహం అడ్డు వస్తోంది. గల్ఫ్ లో 9 కోట్ల జనాభా ఉన్న ఓ చిన్న దేశాన్ని లొంగ తీసుకోవటానికి అగ్రరాజ్యం సర్వశక్తులా ఒడ్డుతుంది. ఇరాన్ తో 2 రోజుల్లో యుద్ధం ముగించవచ్చన్న ఇజ్రాయెల్ మాటలు నమ్మి ప్రత్యక్ష పోరులోకి దిగింది అమెరికా. కానీ ఇప్పుడు యుద్ధం కొనసాగించలేక అలాగని ముగించలేక అమెరికా ఇరాన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. 48 గంటల గడువు అంటూ హర్ముజ్ జలసంధి తెరిస్తే సరి, లేకపోతే విద్యుత్ కేంద్రాలనే పేల్చేస్తామని బెదిరించింది. సుప్రీం కమాండర్ అలీ ఖమేనీని కోల్పోయిన ఇరాన్ గుండె చెదరలేదు. బుధవారం తెల్లవారుజామున బాంబు దాడిలో నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. ఇరాన్ యోధులు అలీ లారిజానీ, గులాం రెజా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ గడ్డ మీద నతాన్స్ అణుశుద్ధి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ప్రతిగా టెహరాన్ ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రంపై ఖండాంతర క్షిపణులను ప్రయోగించింది. అమెరికా సహా ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇరాన్ 4000 కిలోమీటర్లలోని లక్ష్యాన్ని ఛేదించే క్షిపణులను ప్రయోగించి దేశ విదేశాలను ఆశ్చర్యపరిచింది. ఈ చర్య ద్వారా ఇరాన్ ఈ ప్రపంచంలో తనకు అందినదేది లేదని, అందుకోలేనిది లేదని చాటి చెప్పింది. ఏ సైనిక స్థావరమైతే అమెరికా బ్రిటన్ తమకు సురక్షితమని భావించాయో అదే స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుని సవాలు విసిరింది. ఇరాన్ క్షిపణుల పరిధి శత్రువు గతంలో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం అమెరికాను కలవరపరుస్తోంది. యుద్ధం ఇప్పుడు మౌలిక సదుపాయాల విధ్వంసం సవాళ్లు ప్రతి సవాళ్ల దశలో ఉంది. ఒకవేళ అమెరికా ఇరాన్ లో దమావంత్ అతిపెద్ద విద్యుత్ కేంద్రాన్ని నాశనం చేస్తే తెహరాన్ లోని విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ప్రపంచమే సంక్షోభం అంచునుంటుంది.